హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చంద్రిక రాజ్వీర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీస్తోని ఉప్మా ప్రిపరేషన్. సో ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది, చూసేద్దాం. సో ఫ్రెండ్స్, వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక చిటికెడు పసుపు, తాలింపు గింజలు, ఫ్రెష్గా ఉన్న కళ్యమాకు. సో ఫ్రెండ్స్, నాకైతే ఇన్ని ఇడ్లీస్ మిగిలాయి, ఒక 5-6 ఉంటాయి ఇవి. సో ఈ ఇడ్లీస్తోని ఉప్మా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో వీడియోలో చూపించిన విధంగా ఒక కడాయి తీసుకొని అది వేడయ్యాక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కళ్యమాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొద్దిగా వేగాక అందులోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ ఇడ్లీస్ని వీడియోలో చూపిన విధంగా పొడి పొడిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఇడ్లీలాగా కాకుండా మొత్తం ఒక ఉప్మా రవ్వలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. దానిని ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసుకున్న ఇడ్లీ ఉంది కదా ఫ్రెండ్స్, దానిని ఇందులో వేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత దీనిని ఒక స్పూన్ తీసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్. ఆ తాలింపు మొత్తం ఈ ఇడ్లీస్కి పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కొత్తిమీరతోని గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన వేడి వేడి ఇడ్లీ ఉప్మా రెడీ ఫ్రెండ్స్. సో మీరు కూడా చేసి మీకు ఏ విధంగా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.